విదేశాల వైద్య విధిని పూర్తి చేసుకున్న విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. గత 13 నెలల నుంచి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు సైతం పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. విద్యార్థులకు మద్దతు తెలిపిన పాల్గొన్న ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ మాట్లాడుతూ గత 13 నెలల నుండి విదేశాల్లో వైద్య విధిని పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో చైర్మన్ గా వచ్చిన వెంటనే విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి నమ్మించి మోసగించారని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ వారు హెచ్చరించారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అయ్యా మాకు పిఆర్లు ఇవ్వండి, మేము డిగ్రీ పొందినట్టుగా ఒక గుర్తింపు కంటే ఇప్పటి వరకు కూడా 13 నెలల నుంచి వాళ్ళు వేచి చూస్తున్న ఏపీఎంసీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిఆర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాత్రం మేము జనరల్ బాడీ చేసాం, చైర్మన్ గారు రిజిస్టర్ గారు ఆ పద్ధతిలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు పరిష్కరించలే. ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంసీకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు వెళ్ళారు, మీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారు. అదే ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు. మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గత 13 నెలలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు స్థానిక ఏపీఎంసీ రిజిస్టర్ ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించి పిఆర్ కోసం హెల్త్ యూనివర్సిటీ తిరుగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.